Dear students, we are learning differentiation chapter intermediate first year mathematics 1b. Okay, so అందులో మనం exercise 9c section 2లో 2 వీడియోస్ నేర్చుకున్నాం. ఈ థర్డ్ వీడియోలో మనం 5th సెక్షన్ ప్రాబ్లమ్స్ టైం పర్మిట్ చేస్తే 6th సెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ 5th సెక్షన్ నుంచే చాలాసార్లు 7 మార్క్స్కి కూడా అడగడం జరిగింది. అంటే ఎక్కువ నెక్స్ట్ థర్డ్ సెక్షన్ నుంచి అడుగుతున్నారు. లాగరిథమిక్ థర్డ్ సెక్షన్లో ఫస్ట్ బిట్వి ఎక్కువగా అడుగుతున్నారు. బట్ ఇందులో నేను ఫిఫ్త్ బిట్లో ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రాబ్లం దాదాపు ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినవే, ప్రీవియస్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినవే. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, శ్రద్ధగా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో స్టార్ట్ చేయబోతున్నాను. మెయిన్ ప్రాక్టీస్ అండి. మీకు డిఫరెన్షియేషన్ ప్రాసెస్ ఎలానో తెలిసింది, చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు, ఫార్ములాస్ తెలుసు, ప్రాసెస్ తెలుసు. కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. కొంచెం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇందులో ఏమి ఇచ్చాడంటే √1 - x² ప్లస్ √1 - y² ఈజ్ ఈక్వల్ టు a × x - y. దెన్ ప్రూవ్ దట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు √1 - y² బై 1 - x². దీన్ని ఎలా చేయాలి? ఓకే, మీకేం డౌట్ వస్తుందంటే, సార్ దీన్ని √1 - x² కదా, √1 - x² డెరివేటివ్ ఏంటి? √x ఫామ్లో ఉంది కాబట్టి 1/2 √x. మళ్ళీ 1/2 √1 - x². ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేస్తే -2x. నెక్స్ట్ 1/2 √1 - y². ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేస్తే -2y. a × x డెరివేటివ్ 1, y డెరివేటివ్ dy/dx. ఇక్కడ కూడా మర్చిపోయినా, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ dy/dx. ఓకే, సో ఇలా చేసి సింప్లిఫై చేస్తే వస్తుంది కదా అనే డౌట్ వస్తుంది. బట్ మనకి కాన్స్టెంట్ అలానే ఉండిపోయింది. మళ్ళీ కాన్స్టెంట్ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్. ఇది ప్రూవ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. మీకు ఓపిక ఉంటే మీ డిఫరెన్షియేషన్ నాలెడ్జ్ని ఇంకా అదర్ నాలెడ్జ్ని యూజ్ చేసి ట్రై చేయండి. ఓకే, వస్తుందేమో, బట్ కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. ఓకే, సో అంత లెంతీగా ఉండకుండా మీకు సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ని ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్తో చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఖచ్చితంగా మనకి క్లియర్ కనబడుతుంది. 1 - sin²θ, 1 - cos²θ అలాంటి ఫార్ములాస్ కనబడుతున్నాయి కాబట్టి అవి చక్కగా ఉపయోగించుకుందాం. సో సొల్యూషన్ given. What is given? √1 - x² plus √1 - y² is equal to a × x - y. Correct. Okay, now ఏంటి సబ్స్టిట్యూషన్ ఏంటిది? x is equal to sin. ఓకే, x y రెండు ఉన్నాయి కదా, రెండుటికి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. let it be 1. put x is equal to sin a తీసుకుంటున్నాను. దీని నుంచి ఏ ఏమవుతుంది? సైన్ ఇటువైపు వస్తే సైన్ ఇన్వర్స్ x అవుతుంది. నెంబర్ 2. నెక్స్ట్ y ప్లేస్లో వేరే ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటే సైన్ b తీసుకుంటున్నాను. అప్పుడు b ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. ఓకే, సో ఏనేమో సైన్ ఇన్వర్స్ x, b ఏమో సైన్ ఇన్వర్స్ y. ఓకే, నౌ రిప్లేస్ 2, 3 in 1. సబ్స్టిట్యూట్ 2, 3 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుందండి? 1 - x అంటే ఏంటి? sin²a ప్లస్ √1 - y అంటే ఏంటి? sin²b ఈజ్ ఈక్వల్ టు a × x అంటే sin a -y అంటే sin b. ఓకే, √1 - sin²θ ఫార్ములా ఏంటి? cos θ అంటే ఇది cos a అవుతుంది. ప్లస్ √1 - sin²b ఏమవుతుంది? cos b. a దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలానే రాస్తున్నాను. ఓకే, నౌ
కష్టపడి ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, sin c మైనస్ sin d, cos c ప్లస్ cos d, ఆ ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోండి. ఓకే, ట్రిగ్నామెట్రీలో cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటిదండి? 2 cos c ప్లస్ d బై 2 అంటే ఇక్కడ a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. cos a plus cos b formula 2 cos a plus b by 2 cos a minus b by 2. So similarly sin c minus sin d formula 2 cos a plus b by 2 sin a minus b by 2. ఓకే, బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి cos a plus b by 2 cos a plus b by 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఆ సైన్ ఇటువైపు తీసుకురండి, ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు ఒక కాన్స్టెంట్ ఉంది, మర్చిపోయారు దాన్ని, ఏ. నౌ కాస్ బై సైన్ అంటే ఏంటి? కాట్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. నౌ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏ మైనస్ బి బై 2 ఏమవుతుంది? కాట్ ఇటువైపు పంపిస్తే ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. కాట్ అటువైపు వెళ్తే కాట్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కూడా అటువైపు పంపించండి, 2 కాట్ ఇన్వర్స్ ఏ. రైట్, నౌ సింప్లిఫికేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ ఏంటి, బి ఏంటో సబ్స్టిట్యూట్. వాట్ ఈజ్ ఏ? ఏ ఫ్రమ్ 2 and 3. ఏ అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ 2 and 3. 2, 3 నుంచి సబ్స్టిట్యూట్ చేశాను. రైట్, సో సబ్స్టిట్యూషన్ ఆల్సో కంప్లీటెడ్. నౌ వీ కెన్ differentiate with respect to x. What is the derivative of sin inverse x? That is 1 by under root of 1 minus x square. Minus, what is the derivative of sin inverse y? 1 by under root of 1 minus y square into inner term derivative ఏంటండి? dy by dx. inner term derivative dy by dx. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా కాన్స్టెంట్ అండి. ఇది ఎక్స్ వై అంటే వేరియబుల్స్, ఏ అంటే కాన్స్టెంట్, 2 అంటే కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0. ఓకే, దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్, సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. రైట్, నౌ ఈ మైనస్ టోటల్ ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందండి? 1 by under root of 1 minus y square into dy by dx. ఈ మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, దీన్ని అలాగే ఉంచండి. 1 by under root of 1 minus x square. ఏంటి సార్, మీరు మైనస్ని అటువైపు తీసుకెళ్తాను మళ్ళీ ఇటువైపు ఉంచారంటే? ఓకే, సో మైనస్ని అటువైపు తీసుకెళ్ళినా అప్పుడు ఏమవుతుంది? 1 by root 1 minus x square ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 by root 1 minus y square into dy by dx. తిప్పి రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నౌ ఈ టర్మ్ని అటువైపు తీసుకెళ్ళండి, dy by dx ఇటువైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ రూట్ 1 minus y square పైకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది బై రూట్ 1 minus x square. సో ఫైనల్లీ dy by dx ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి అంటే రూట్ రెండింటికి కలిపి రాయొచ్చు, 1 minus y square by 1 minus x square. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా అప్లై చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఈ డిఫరెన్షియేషన్ ఎలాగో మీకు తెలిసిందే. ఓకే, సో దీస్ 2 స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇంపార్టెంట్ ఫర్ 7 marks. ఓకే, డూ ప్రాక్టీస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఆల్సో వెరీ, అన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇందులో బిట్లో ఉన్నాయన్నీ ప్రతివి రిపీట్ అయిన ప్రాబ్లమ్సే. ఇది మార్చ్ 2019లో వచ్చింది ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా అంతే. దిస్ ఈస్ ద గివెన్ కండిషన్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వన్. కేర్ఫుల్గా చేయాలి. వాట్ ఈస్ గివెన్?
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ log of x plus under root of a square plus x square. ఓకే, సో ఇది నార్మలైజ్ చేసేస్తే వచ్చేస్తుంది. చూడండి, డైరెక్ట్ డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ y ఏమవుతుందండి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ఇది చూసినట్లయితే టూ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఒకటి ఎక్స్. టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, యూబీ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, సో యూబీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూబీ డాష్ ప్లస్ వియూ డాష్. యూ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అదే ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఎక్స్, వి డాష్ ప్లస్ వియూ డాష్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ కాన్స్టెంట్, ఇది చూడ్డానికి లాగరిథమ్ ఆఫ్ వన్ ఫంక్షన్ లాగా కనబడుతుంది, అంటే లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, 1/x, అంటే 1/x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద ఇన్నర్ టర్మ్. సో దాని డెరివేటివ్ చేయాలి. ఓకే, నౌ ఎక్స్ ఇంటూ that is looks like a root x. What is the derivative of root x? Root x derivative is 1/2 root x. 1/2 root x. X అంటే ఆ లోపల ఉన్నది యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ ఇన్నర్ టర్మ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ లుక్స్ లైక్ రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. ఇక్కడ చూసినట్లయితే ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఎక్స్ డెరివేటివ్ 1 కదా, ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 2x. ఇగో ఇక్కడ సేమ్ డైరెక్ట్ వేసేసిన, ఎందుకంటే మనకు చాలా అవసరం ఉంది ఇక్కడ కాబట్టి. సో రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ ఏ స్క్వేర్ డెరివేటివ్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఇస్ 2x. ఇక్కడ చేయబోతున్నాం మనం, అదే డైరెక్ట్ వేసిన, ఇక్కడదే అక్కడ గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x. ఓకే, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్, అందుకని ఇక్కడ 2x రాసిన, డైరెక్ట్ ఇక్కడ చేసిన పని అక్కడ వేసిన. ఓకే, నౌ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 2 క్యాన్సిల్, కేర్ఫుల్గా చూడండి, ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఏమైపోతుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద ఎల్సిఎం. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 1 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంటుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి, ఈ రెండు న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో బోత్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, నౌ ఎక్స్ ఇంటూ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏం మిగిలిందండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ రెండిటికి ఎల్సిఎం చేస్తున్నాను, దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే కింద 1 ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్.
ఓకే, లేదా అన్నింటికి మూడింటికి ఎల్సిఎం చేస్తున్నాను, లేదా ఫస్ట్ మిగిలిన రాద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైపోతుంది, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, 2 క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగిలింది. ఓకేనా, సో 3 ఎల్సిఎం చేయొచ్చు, లేదా ఈ విధంగా చేయొచ్చు. ఎలా అంటే ఈ రెండింటికి ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ మిగిలింది. ప్లస్ దాన్ని అలానే ఉంచుతున్నాను. ఓకే, నౌ దీన్ని ఏం రాసుకోవచ్చు, న్యూమరేటర్ని ఏం రాసుకోవచ్చు అండి, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, లేదా రేషనలైజేషన్ అంటారు కదా, అలా చేయొచ్చు. ఓకేనా, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, కొంచెం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఎక్స్ట్రా రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగిలింది, ఒకటి క్యాన్సిల్ అయిపోయి ఒకటి మిగులుతుంది. సో ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏం మిగులుతుంది, 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ ద ఆన్సర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ dy by dx is equal to what, 2 root a square plus x square. ఓకే, ఇక్కడ యూవీ మెథడ్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయడం కేర్ఫుల్గా చేయాలి. అక్కడ ఏదైనా ఇన్నర్ టర్మ్ కానీ 2 కానీ ఏది మర్చిపోయినా మీకు రాదు. తర్వాత ఈ కేర్ఫుల్ సింప్లిఫికేషన్, ఎల్సిఎంలో కామన్ తీయడం, ఇవి జాగ్రత్త చేయాలి. దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 7 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడే ఆన్సర్ ఇచ్చాడు, మనకి అక్కడే ఎగ్జామినేషన్ హాల్లోనే తెలిసిపోతుంది మనం కరెక్ట్ చేసామా మిస్టేక్ చేసామా చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో మీకు చెప్పాను కదా, ఇక్కడ ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఎస్ అంటే ఇది ఎలా ఉంది, వేరియబుల్ పవర్ వేరియబుల్లా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది, బట్ ఇట్ ఈజ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఓకే, ఇంప్లిసిట్ అంటే ఎక్స్ వైలు ఇన్వాల్వ్ అయి ఉన్న ఫంక్షన్. సో దీన్ని మనం ఎలా చేద్దాం, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేద్దాం. అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది చెప్పండి, లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. రెండు వైపులా కొందరు ఏం చేస్తారంటే, ఇటువైపు ఎలాగో లాగరిథం లాగ్ ఉంది కదా అని మళ్ళీ లాగ్ పెట్టడం మర్చిపోతారు. సో రెండు వైపులా లాగరిథం తీసుకోవాలి. నౌ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ముందుకు వస్తుంది, అంటే లాగ్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, అబ్జర్వ్ చేశారా, రెండు వైపులా ఒకేలా కనబడుతుంది కానీ రెండు ఒకటి కాదు. ఈ రెండు లాగరిథమిక్ ఫంక్షన్స్ హ్యావింగ్ ప్రోడక్ట్ సింబల్. ఇదేంటి, లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దట్ ఈజ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, బోత్ ఆర్ డిఫరెంట్. ఎలా చేయాలి డిఫరెన్షియేషన్ చూడండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. లెఫ్ట్ సైడ్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ కాబట్టి యూవీ మెథడ్లో చేయాలి. యూవీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. అంటే ఇలా, ఫస్ట్ లాగ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లాగ్ వై. ఇది ఎలా చేయాలి, చూడ్డానికి లాగ్ ఎక్స్ లాగా కనబడుతుంది. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, బట్ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి 1/log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. అది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి తేడా. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇందులో చక్కగా ఇచ్చాడండి, రెండు ఎట్ ఏ టైం ఇచ్చాడు, ఒకటి కాంపోజిట్ ఫంక్షన్, ఒకటి ప్రోడక్ట్ ఫంక్షన్. కేర్ఫుల్గా చేయాలి. నౌ లాగ్ వై ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, ఇన్నర్ టర్మ్ ఎక్స్ డెరివేటివ్ 1, లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై డెరివేటివ్
1/y, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏంటి dy by dx, which is equal to 1/log x into log x derivative 1/x. Close. Differentiation completed. Now simplification. dy by dx టర్మ్ ఇటువైపు ఉంచి మిగతా టర్మ్ అటువైపు తీసుకెళ్ళండి. సో ఇటువైపు ఏముంచుతున్నాను log x by y ఇంటూ dy by dx is equal to ఇటువైపు ఏం మిగిలింది 1/x ఇంటూ log x, ఇది ఇటువైపు వస్తే మైనస్ log y by x, log y ఇంటూ 1 log y by x అటువైపు వెళ్తే ప్లస్ log y by x. ఓకే, సో log x by y ఇంటూ dy by dx is equal, ఇక్కడ 1/x కామన్ తీస్తే 1/x బయటకు వెళ్ళిపోతే 1/log x మైనస్ log y మిగులుతుంది. 1/x బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ dy by dx is equal to log x by y, ఇక్కడ ఇటువైపు వస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా, సో y by log x అవుతుంది, y by log x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1/x ఉంది, లోపల log xని LCM చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం 1 మైనస్ log x ఇంటూ log y, okay. Now finally dy by dx is equal to y into 1 by x into 1 minus numerator ఏమిటింది log x into log y by log x into log x ఏమవుతుంది log square x. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి dy by dx is equal y by x వచ్చింది, 1 minus log x log y log square x. ఓకే, సో ఇందులో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది. ఫస్ట్ లాగ్ అప్లై చేయడం మీకు తెలుసు, ఇగో ఈ డిఫరెన్షియేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, యూవీ మెథడ్ అవి ప్రాక్టీస్ చేస్తే సింప్లిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. A very simple problem. This is given y is equal to f of x type function. We have to show that dy by dx is equal to 1/1 plus x square. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈజీగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నార్మల్ మెథడ్ అయితే చాలా కష్టం. చూడండి, ఇందులో ఏదైనా ఫార్ములా కనబడుతుందా మీకు? 2 tan theta by 1 minus tan square theta, that is tan 2 theta formula. 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta, that is tan 3 theta formula. 4 tan theta minus 4 tan cube theta by 1 minus 6 tan square theta plus tan power 4 theta, that is tan 4 theta formula. సార్ tan 4 theta ఎక్కడ రాలేదు కదా సార్, ఎలా గుర్తున్నది మీకు? గెస్. ఇది tan 2 theta, ఇది tan 3 theta అయినప్పుడు అది ఆటోమేటిక్గా tan 4 theta అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. tan 4 thetaని tan 2 of 2 theta రాసుకోండి. 2 of 2 theta. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా? tan 2 theta ఫార్ములా ఏమని చెప్పాను? 2 tan theta by 1 minus tan square theta కదా. tan 2 of 2 theta అంటే 2 tan 2 theta by 1 minus tan square 2 theta అవుతుంది. సో 2 tan 2 theta ఫార్ములా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. 2 tan theta by 1 minus tan square theta by 1 minus tan 2 theta whole square. 2 tan theta by 1 minus tan square theta whole square. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఇది 4 tan theta minus 4 tan cube theta by 1 minus 6 tan square theta plus tan power 4 theta. కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ 1 minus tan square theta whole square ఖచ్చితంగా ఇది వస్తుంది. ఓకే, సో అలా గేస్ చేసి రాయడము, కావాలంటే ఇది ప్రూఫ్. ఓకే, సో వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్? సొల్యూషన్ గివెన్. దిస్ ఈస్ గివెన్. ఓకే, now what is substitution? Put x is equal to tan theta, which implies theta is equal to tan inverse x. This is number 1.
సో దేర్ ఫోర్ ఎలా చేంజ్ అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఒకసారి రాస్తున్నాను tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan theta మైనస్ tan క్యూబ్ theta బై 1 మైనస్ 3 tan స్క్వేర్ theta మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని కూడా రాయాలి కదా 4 tan theta మైనస్ 4 tan క్యూబ్ theta by 1 minus 6 tan square theta plus tan power 4 theta. Okay, substitution completed. Now tan inverse of ఇది ఏంటి ఫార్ములా అని చెప్పాను, tan 2 theta. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా tan 3 theta. నెక్స్ట్ ఇది ఆబ్వియస్లీ tan 4 theta. So tan inverse tan cancel, 2 theta plus 3 theta minus 4 theta is remaining. Okay, so ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం మనం, అవి ఎలా క్యాన్సిల్ అనేటివి. 2 theta plus 3 theta 5 theta minus 4 theta theta. Okay, so but what is theta అంటే ఏంటి, tan inverse x. So y is equal to ఏమొచ్చింది, tan inverse x. Now simplification completed. After simplification, now we have to differentiate with respect to x. What is the derivative of y? dy by dx. Tan inverse x derivative 1 by 1 plus x square. అంతే, సింపుల్. ఇది ఈ ఐడియా రావాలి, సబ్స్టిట్యూషన్ ఐడియా రావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇది కూడా f ఆఫ్ ఎక్స్ పవర్ g ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తో ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో గివెన్ ఎక్స్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు y పవర్ x, అప్లై లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏం చేయాలి, అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. ఓకే, లాగరిథమ్ అప్లై చేయడం అంటే ఏంటి, log x టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు log y టు ది పవర్ ఆఫ్ x. సో అది ముందుకు వస్తే ఏమవుతుంది, y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ log y. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x plus log x into derivative of y with respect to x. Next x into derivative of log y with respect to x plus log y into derivative of x. Now y into log x derivative తెలుసు కదా మనకి, 1 by x into x derivative 1. ఇక్కడ log x into y డెరివేటివ్ dy by dx అయిపోయింది. ఇక్కడ log y డెరివేటివ్ ఏంటండి, 1 by y ఇంటూ ఇన్నర్ టర్మ్ y డెరివేటివ్ dy by dx ప్లస్ log y ఇంటూ ఇక్కడ x డెరివేటివ్ 1. నౌ ఈ dy by dx టర్మ్లో ఒక సైడ్, ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్ళండి, ఏమవుతుంది చెప్పండి, log x ఇంటూ dy by dx. ఇది ఇటువైపు వస్తే x ఇంటూ 1 x by y dy by dx ఈజ్ ఈక్వల్ టు, అటువైపు ఏం మిగిలిపోయింది, log y మైనస్ ఈ y by x అటువైపు వెళ్తే y by x. ఓకే, రైట్. నౌ dy by dx టేకింగ్ కామన్, వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, log x మైనస్ x by y ఈజ్ ఈక్వల్ టు log y. ఇక్కడ ఎల్సిఎం చేయండి, x ఎల్సిఎం చేస్తే x ఇంటూ log y మైనస్ y కదా. రైట్ హ్యాండ్ సైడ్ x ఎల్సిఎం చేస్తే మిగిలిపోయింది x ఇంటూ log y x log y. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే పని చేయండి, ఎల్సిఎం చేయండి, dy by dx ఇంటూ y ఎల్సిఎం y ఇంటూ log x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ log y. ఇక్కడ మనం చేస్తూ ఒక పని చేయాలి, ఆన్సర్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి మన పోలికలు ఏమైనా ఉంటున్నాయా, ఏమైనా డిఫరెంట్గా ఉందనేది.
ఓకే, సో ఆల్మోస్ట్ వచ్చేసాం. నా dy/dx ఈజ్ ఈక్వల్ టు వీటిని అటువైపు తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. ఈ y అక్కడ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్లో ఏముంది x, ఇది y ఇంటూ పైన x log y మైనస్ y, x ఇంటూ అది కిందికి వస్తుంది y log x మైనస్ x. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్. Next simple problem, sixth problem. If x to the power of 2/3 plus y to the power of 2/3 is equal to 8 to the power of 2/3, then prove that dy/dx is equal to minus cubed root of y by x. So take this x power 2/3 plus y power 2/3 is equal to a power 2/3. Okay. Now differentiate with respect to x simple directly. Okay, x power 2/3 డెరివేటివ్ ఏమవుతుందండి, x పవర్ n లా ఉంది కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే ఏంటి, n అంటే ఏంటి 2/3 ఇంటూ x పవర్ 2/3 మైనస్ 1, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 1, x డెరివేటివ్ 1 ప్లస్ ఇది కూడా అలానే ఉంది కాబట్టి 2/3 ఇంటూ y పవర్ 2/3 మైనస్ 1, బట్ ఇక్కడ y ఇన్నర్ టర్మ్ కాబట్టి ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏమవుతుంది dy/dx. మరి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, a అంటే ఎక్స్ వైలు ఎప్పుడైనా వేరియబుల్స్, a అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ మొత్తం కాన్స్టెంటే, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమిటి కామన్, 2/3 కామన్ రెండిట్లలో. ఓకే, నెక్స్ట్ 2/3 మైనస్ 1 అంటే ఏంటి 3 LCM, 2 మైనస్ 3 అంటే మైనస్ 1/3. సో ఇక్కడ ఏమొచ్చింది x పవర్ మైనస్ 1/3 ప్లస్ ఇక్కడ y పవర్ మైనస్ 1/3, 2/3 బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2/3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, x పవర్ మైనస్ 1/3 నేను రాయొచ్చు తెలుసా, 1/x పవర్ 1/3, ఇది కూడా 1/y పవర్ 1/3 dy/dx ఇది ఈక్వల్ టు 0 ఇంటూ 2/3 అటువైపు వెళ్తే 3/2, ఇట్ బికమ్ 0. సో 1/y పవర్ 1/3 కెన్ బి రిటన్ యాజ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ y ఇంటూ dy/dx ఇది ఈక్వల్ టు, ఇది అటువైపు వెళ్తే మైనస్ 1/క్యూబ్డ్ రూట్ ఆఫ్ x, x పవర్ 1/3 నేను రాయొచ్చు క్యూబ్డ్ రూట్ ఆఫ్ x, ఇది క్యూబ్డ్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ కాదు. ఓకే, ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో dy/dx ఇది ఈక్వల్ టు మైనస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ y బై క్యూబ్డ్ రూట్ ఆఫ్ x, అంతే కదా. నౌ క్యూబ్డ్ రూట్ ఆఫ్ a బై క్యూబ్డ్ రూట్ ఆఫ్ b అంటే క్యూబ్డ్ రూట్ ఆఫ్ a బై b రాయొచ్చు. సో దేర్ ఫోర్ ఫైనల్లీ dy/dx ఇది ఈక్వల్ మైనస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ y by x which is required answer. ఓకే, సింపుల్ x పవర్ n ఫార్మాట్లో ఉన్నదాన్ని డెరివేటివ్ వేసి సింప్లిఫికేషన్ చేయడం. నెక్స్ట్ సిక్స్త్ బిట్, ఫైండ్ ద డెరివేటివ్ dy/dx ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఈ బిట్లో అన్ని పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఫంక్షన్స్ కనబడతాయి, వాటిని u/v కానీ uv కానీ చేసినాం అనుకోండి అసలు చాలా కష్టం. ఓకే, చాలా కష్టం. సో అందుకనే వీటిని ఏం చేయాలంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, లాగరిథం అంటే లాగరిథం బోత్ సైడ్స్ అప్లై చేసి, ఇవి మనం 10th క్లాస్లో చదువుకున్నాం కదా, log a పవర్ m ఈజ్ ఈక్వల్ m ఇంటూ log a, ఇందులో కూడా చేసాము. log ab log xy ఈజ్ ఈక్వల్ log x ప్లస్ log y, log x బై y ఈజ్ ఈక్వల్ log x మైనస్ log y, అండ్ డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఎలా చేయాలో. సో ఇలాంటి కాంప్లెక్స్ ఫంక్షన్స్ కనబడగానే ఏమని చెప్పాను, అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడే రాస్తున్నాను, అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో లాగరిథమ్స్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ log y ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ log ఆఫ్, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రాబ్లం రాస్తున్నాను,
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకొని ఇంకొక ఫార్ములా కూడా చెప్తున్నాను మీకు, కలిపి ఉన్న ఫార్ములా log AB by CD. log AB అంటే log A ప్లస్ log B, log A by B అంటే log A మైనస్ log B, log AB by CD అంటే రెండు ప్రోడక్ట్లో రెండు డివిజన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే log A ప్లస్ log B, న్యూమరేటర్ ఏమో యాడ్ చేయాలి, మైనస్ log C మైనస్ log D, డినామినేటర్ ఏమో సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫార్ములా. ఈ రెండింటిని కలిపి, ఓకే. సో దీనికి అది అప్లై చేద్దాం. log y ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఉన్నాయి ప్లస్లో రాయాలి, అంటే log ఆఫ్ 1 మైనస్ 2x పవర్ 2/3 ప్లస్ పెట్టాలి, 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4. ఓకే, log a ప్లస్ log b అయిపోయింది. మైనస్ డినామినేటర్లో ఉన్నాయి రాయాలి, log ఆఫ్ ఇది 1 మైనస్ 6x పవర్ 5/6 మైనస్ దీనికి కూడా మైనస్ పెట్టాలి, 1 ప్లస్ 7x పవర్ మైనస్ 6/7. ఓకే, ఎక్స్పాన్షన్ కంప్లీటెడ్. నౌ ఈ ఫార్ములా log a పవర్ m ఈజ్ ఈక్వల్ m ఇంటూ log a, పైన ముందుకు తీసుకొచ్చేసేయాలి. సో దట్ ఈస్ 2/3 ముందుకు వస్తే 2/3 ఇంటూ log ఆఫ్ 1 మైనస్ 2x, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/4 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్, ఆర్ ఒక స్టెప్ రాయండి, ప్లస్ ఇంటూ మైనస్ 3/4 log ఆఫ్ 1 ప్లస్ 3x మైనస్ ఆఫ్ 5/6 log ఆఫ్ 1 మైనస్ 6x మైనస్ ఆఫ్ మైనస్ 6/7 log ఆఫ్ 1 ప్లస్ 7x. సో దిస్ ఈజ్ log y. ఓకే, నౌ సింప్లిఫికేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. log y డెరివేటివ్ ఏమవుతుందండి, 1/y ఇంటూ dy/dx, 1/y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 2/3. log x డెరివేటివ్ ఏమన్నాను 1/x, మరి log 1 మైనస్ 2x ఏమవుతుంది, 1/1 మైనస్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ 1 మైనస్ 2x, దాన్ని కూడా చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/4 log x అంటే 1/1 ప్లస్ 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ అంటే 1 ప్లస్ 3x మైనస్ 5/6 1/1 మైనస్ 6x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ 1 మైనస్ 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/7 ఇంటూ 1/1 ప్లస్ 7x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ 1 ప్లస్ 7x. ఇక్కడ y ఉంది కదా, ఈ 1/y ఇటువైపు వస్తే y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ చెప్పండి 2/3 ఇంటూ 1/1 మైనస్ 2x ఇంటూ 1 డెరివేటివ్ 0 మైనస్ 2x డెరివేటివ్ మైనస్ 2, x డెరివేటివ్ కదా -2, మైనస్ 3/4 ఇంటూ 1/1 ప్లస్ 3x ఇంటూ 1 డెరివేటివ్ 0 3x డెరివేటివ్ 3 మైనస్ 5/6 ఇంటూ 1/1 మైనస్ 6x ఇంటూ 1 డెరివేటివ్ 0 మైనస్ 6x డెరివేటివ్ మైనస్ 6 6/7 ఇంటూ 1/1 ప్లస్ 7x 1 డెరివేటివ్ 0 7 బ్రాకెట్ క్లోజ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, dy/dx is equal to y into 2 into 2 that is minus 4, 2 into minus 2 minus 4 by 3 into 1 minus 2x. Next minus 3 into 3 minus 9, 3 3 is 9 by 4 into 1 plus 3x. Minus into minus plus 6 6 cancel, 5 by 1 minus 6x. ఇక్కడ 7 7 cancel, plus 6 by 1 plus 7x. This is the answer. Okay, so dy/dx is equal to this is the answer. లేదా ప్లస్లు ముందు రాసి ఈ మైనస్ల తర్వాత రాసుకున్న ప్రాబ్లం. సో ఈ టర్మ్స్ ఉంటే సరిపోతుంది ఆన్సర్లో. ఓకే, రైట్. సేమ్ ఈ బిట్లో అన్నీ ఇంతే అండి.
అన్ని డిఫరెంట్గా ఎక్కువ ఉన్న ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని లాగరిథం అప్లై చేయడం, అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. సో వీ విల్ గెట్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x పవర్ 4 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ హోల్ పవర్ 1/3 బై దీన్ని 4x² మైనస్ 7 పవర్ 1/2 రాయొచ్చు రూట్ అంటే. ఓకే, నౌ ఈ ఫార్ములా అప్లై చేయండి. సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x పవర్ 4 ప్లస్ లాగ్ x² ప్లస్ 4 పవర్ 1/3 మైనస్ లాగ్ 4x² మైనస్ 7 పవర్ 1/2. డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్ అంతే. నౌ లాగ్ ఏ పవర్ ఏం అప్లై చేయండి. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ లాగ్ x ప్లస్ 1/3 ఇంటూ log of x² plus 4 minus 1/2 into log of 4x² minus 7. Now differentiate with respect to x. Log y derivative 1/y into dy by dx, 4 into log x derivative 1/x, inner term 1, 1/3 into log x² plus 4 derivative 1/x² plus 4 into inner term derivative minus 1/2 into 1/4x² minus 7 into inner term derivative. Okay, now dy by dx is equal to y into ఈ y అటువైపు వస్తుంది 4 into 1/x 4/x plus 1/3 into x² plus 4 into x² derivative 2x 4 derivative 0 minus 1/2 into 4x² minus 7 into 4 into x² derivative 2x minus 7 derivative 0 బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ క్లోజ్ చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ dy by dx is equal to y into 4/x, ఇక్కడ 2x వచ్చింది కదా, 2x by 3 into x² plus 4 minus 4 2 ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4x by 4x² minus 7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్, అన్నిట్లలో ఇవే స్టెప్స్ ఉంటాయి, ఇంతే ప్రాసెస్ సేమ్, కానీ కొంచెం డిఫరెన్షియేషన్ ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నౌ థర్డ్ ప్రాబ్లం సేమ్, అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, సేమ్ ప్రాబ్లమ్స్. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు log of a minus x whole square b minus x whole cube by c minus 2x whole cube. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది, లాగ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ప్లస్, డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఈ మైనస్ 2x హోల్ క్యూబ్. లాగ్ ఏ పవర్ ఏం ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి m ఇంటూ అంటే 2 ఇంటూ log of a minus x, 3 ఇంటూ log of b minus x minus 3 ఇంటూ log of c minus 2x. ఓకే, అన్నీ సేమ్ అంతే. ఫస్ట్ లాగరిథం అప్లై చేయడం, తర్వాత ఈ ఫార్ములా అప్లై చేయడం, తర్వాత ఆ ఫార్ములా అప్లై చేయడం, దెన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. log y derivative 1/y into dy by dx, 2 into 1/a minus x into derivative of inner term, 3 into 1/b minus x into derivative of inner term, 1/c minus 2x into derivative of inner term. Okay, now dy by dx is equal to y అటువైపు పంపిస్తున్నాను, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 2/a minus x ఇంటూ a డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ x డెరివేటివ్ 1 ప్లస్ 3/b minus x, b డెరివేటివ్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 మైనస్ x డెరివేటివ్ 1 మైనస్ 3/c minus 2x కాన్స్టెంట్ డెరివేటివ్ 0 మైనస్ 2 ఇంటూ x డెరివేటివ్ 1. Now finally dy by dx is equal to y into 2 into minus 1 minus 2/a minus x, 3 into minus 1 minus 3/b minus x minus into minus plus 3 to the 6/c
సి మైనస్ 2x. ఇలా రాసినా ఏం కాదు, ఈ ప్లస్ టర్మ్ని ముందుకు తీసుకొచ్చినా ఏం కాదు. ఓకే, ఈ 3 టర్ములు కనబడితే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్. apply logarithm on both sides. log y is equal to log of ఇదేంటండి x cube into root 2 plus 3x and h 2 plus 3x power 1 by 2 by 2 plus x into 1 minus x. Okay, now simplification. log ఈ ఫార్ములా యూజ్ చేయండి. log x cube plus log of 2 plus 3x power 1 by 2 minus log of 2x 2 plus x minus log of 1 minus x. Okay, next log a power m ఫార్ములా అప్లై చేస్తే అది ముందుకు వస్తుంది. 3 into log x ప్లస్ ఇదేమవుతుంది 1 by 2 into log of 2 plus 3x మైనస్ log of 2 plus x. వీటిని అలానే ఉంచుతున్నాను. నౌ డిఫరెన్షియేట్. సింప్లిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఫరెన్షియేట్ చేయండి. సో log y డెరివేటివ్ ఏమవుతుందండి 1 by y ఇంటూ dy by dx. 3 ఇంటూ log x డెరివేటివ్ ఏమవుతుంది 1 by x. log x డెరివేటివ్ 1 by x ప్లస్ 1 by 2 ఇంటూ log 2 plus 3x డెరివేటివ్ 1 by 2 plus 3x. ఓకే, ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఇన్నర్ టర్మ్ అంటే 2 plus 3x మైనస్ దీని డెరివేటివ్ 1 by 2 plus x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 2 plus x మైనస్ 1 by 1 minus x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. నౌ dy by dx is equal to ఈ 1 by y ఇటువైపు వస్తే 1 by y అవుతుంది. 3 into 1 by x 3 by x 1 by 2 into 2 plus 3x into 2 derivative 0 plus 3 into x derivative 1 minus 1 by 2 plus x into 2 derivative 0 x derivative 1 1 minus x into 1 derivative 0 minus x derivative 1. So finally what dy by dx is equal to y into 3 by x. ఇక్కడ 3 ఉంది. 3 by 2 into 2 plus 3x minus ఇది 1 by 2 plus x minus into minus plus 1 by 1 minus x. ఇక్కడ y అంటే ఏంటి తెలుసా? ఈ ఫంక్షన్ y అంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాయాలనుకుంటే లాస్ట్కి ఆన్సర్లో ఈ y ప్లేస్లో ఇది రాయొచ్చు. సమ్టైమ్స్ ఆన్సర్ అలా కూడా ఉంటుంది. ఓకే, లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో. సో దీనిలో 5th ప్రాబ్లం. స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 3 into x square plus 4 by 3x square plus 4x plus 5. సేమ్ అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది log y is equal to logarithm of x minus 3 x square plus 4 by 3x square plus 4x plus 5 whole power 1 by 2. ఈ స్క్వేర్ రూట్ మొత్తానికి ఉంది కాబట్టి మనం హోల్ పవర్ 1 by 2 పెట్టుకోవచ్చు. ఇప్పుడు log a పవర్ m అంటే మనకి ఏం తెలుసు, m ఇంటూ log a. దీన్ని డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, ఈ 1 by 2ని ముందుకు రాస్తే 1 by 2 ఇంటూ log of x minus 3 into x square plus 4 by 3x square plus 4x plus 5. Okay, now question 3x square plus 4x plus 5 only. Okay, right. Now ఇది AB by CD టైప్లో ఫార్ములా అప్లై చేస్తే log y is equal to 1 by 2 into log A plus log b minus denominator 3x square plus 4x plus 5 బ్రాకెట్ క్లోజ్. ఇంకా ఏం లేవు, ఇక పవర్లలో మళ్ళీ లాగ్ ఏ పవర్ ఏం అప్లై చేయడానికి ఏం లేదు, ముందుకు వచ్చేసింది మొత్తం పవర్. నౌ డైరెక్ట్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. log y డెరివేటివ్
1/y into dy by dx, 1/2 into log x minus 3 derivative, 1/x minus 3 into derivative of inner term, 1/x square plus 4 into derivative of inner term, 1/3x square plus 4x plus 5 into derivative of inner term ప్లస్ బ్రాకెట్ క్లోజ్ 1/2 మొత్తానికి ఉంటుంది బ్రాకెట్. dy by dx, y డివైడ్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది, y/2 ఇంటూ 1/x minus 3 ఇంటూ x డెరివేటివ్ 1 minus 3 డెరివేటివ్ 0, x square plus 4 ఇంటూ x square డెరివేటివ్ 2x, 4 డెరివేటివ్ 0, 1/3x square plus 4x plus 5 into 3 into x square derivative 2x, 4 into x derivative 1, 5 derivative 0. Okay, so finally dy by dx is equal to y/2 into 1/x minus 3 plus 2x by x square plus 4 minus 3 2s are 6x plus 4 by 3x square plus 4x plus 5. So this is the answer. చూసారా, ఈ సిక్స్త్ బిట్లో అన్ని ఇవే స్టెప్స్. అంటే ఇలా ఒకవేళ కనుక మనకి ఫంక్షన్ కనుక కాంప్లెక్సిటీ పెద్దగా ఉన్నట్లయితే జస్ట్ లాగరిథం అప్లై చేసి, మనం 10th క్లాస్లో లాగరిథమ్స్లో ఏమైతే చదువుకున్నామో ఆ ఫార్ములాస్ అప్లై చేసి సింప్లిఫై చేసి జస్ట్ ఇలా నార్మల్ ఫామ్కి రాగానే log x డెరివేటివ్ 1/x, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ వేసి జస్ట్ సింప్లిఫై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మనం 9th ఎక్సైజ్లో సెక్షన్ 2లో 5th 6th బిట్ నేర్చుకున్నాం. అందులో 5th బిట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం 3rd సెక్షన్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. అందులో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కవర్ చేయదలుచుకున్నాను. చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేస్తాను. ఓకేనా, సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.